హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నైరుతి ఋతుపవనాలు సకాలంలో రాక ఇబ్బంది పడుతున్న రైతులకు శుభవార్త. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. గత 3 రోజులుగా కొనసాగుతున్న ఉపరితల అవతరణం కాస్త 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఎల్లుండి 2 రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, హోల్డింగ్స్ వద్ద నిలబడొద్దని కోరారు. శ్రీకాకుళం, పార్వతీపురం, వన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, వన్యం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోతారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో కూడా చెదురుమదురు తేలికపాటి నుండి మోతారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.